వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఎటువంటి జున్ను పాలు గాని, జున్ను గడ్డి గాని లేకుండా స్వచ్ఛమైన జున్నును ఏ విధంగా తయారు చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇది ఎవ్వరైనా చాలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు జున్నును ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ప్రాసెస్ అయితే తెలుసుకుందాము. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని 4 నుంచి 5 యాలకుల వరకు కూడా వేసుకోండి. అలాగే మీరు తినే కొద్దిగా హార్డ్‌ను బట్టి అయితే 10 నుంచి 20 వరకు కూడాను మిరియాలను అయితే వేసుకోండి. బయట కొనే మిరియాలు కాబట్టి ఇందులో ఒక్కోసారి మనకు కొంచెం నార్మల్‌గా కూడా ఉంటాయి కానీ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. అలాగే ఇవి నలగవు కాబట్టి ఇందులోనే ఒక 2 స్పూన్ల వరకు కూడాను షుగర్‌ని వేసామంటే మనం వేసిన మిరియాలు, ఇలాచీ అనేవి కూడాను మనకు మెత్తగా ఇలా పౌడర్ లాగా అయితే అయిపోతాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత బెల్లం గాని, షుగర్‌ని గాని మీరు యాడ్ చేసుకోవచ్చండి. బెల్లం వేసినట్లయితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా! సో, మీరు తీసుకున్న పాల ప్యాకెట్స్‌కి తగ్గట్టుగా అయితే స్వీట్ మీరు ఎంత తింటారో అంతవరకు కూడా బెల్లాన్ని అయితే ఈ విధంగా ముందు కట్ చేసుకొని ఒక బౌల్‌లో వేసుకోండి. ఇవన్నీ కూడా ముందే ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం జున్ను ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా సింపుల్‌గా అయిపోతుంది. మనం జున్ను ప్రిపేర్ చేసుకోవడం కోసం మీరు 2 పాల ప్యాకెట్లు తీసుకోవాలనుకున్నట్లయితే 2 తీసుకోవచ్చండి. నేను ఇక్కడైతే ఒక ఫుల్ క్రీమ్ మిల్క్‌ని అయితే తీసుకున్నాననమాట. ఇలా ఒక బౌల్‌లోకి వేసేసుకొని మనం వాటర్‌ని అస్సలు ఎటువంటిది కూడా మిక్స్ చేయకుండా ఇలా చక్కగా ఫుల్ క్రీమ్ మిల్క్‌ని తీసేసుకోండి. మీరు ఎక్కువ కావాలనుకునేటప్పుడు ఎక్కువ కూడా చేసుకోవచ్చు. అలాగే మనము జున్ను పాలు ప్లేస్‌లోన కామధేను జున్ను పౌడర్ అనే రకరకాల బ్రాండ్స్ అనేవి మనకి మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటాయండి. దీని కాస్ట్ వచ్చేసి 60 నుంచి 70 రూపాయలైతే ఉంటుంది. సో, నేను డీమార్ట్‌లో అయితే ఆఫర్‌లోనైతే రూ. 50 అయితే తీసుకున్నాను. ఇందులోన మనం మిల్క్ అనేది తీసుకున్న తర్వాత మళ్ళీ గుర్తుపెట్టుకోండి వాటర్ అనేది అస్సలు మిక్స్ చేయకూడదు. లేదంటే మనకి గడ్డలాగా అయితే ఏమీ రాదనమాట. ఆ తరువాత ఇందులో మనం బెల్లం వేసుకొని కొంచెం కొంచెం కరిగించేసుకున్నట్లయితే సరిపోతుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోస్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. నేను ఇక్కడ ఒక పాలు ప్యాకెట్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఒక కామధేను జున్ను పాలు ప్యాకెట్‌ని అయితే వేశానండి. అంటే మనకి ఇది పౌడర్‌లోనే దొరుకుతుందన్నమాట. మీరు ఒకవేళ 2 పాల ప్యాకెట్లు గాని, 3 పాల ప్యాకెట్లు గాని తీసుకున్నారనుకోండి, మనం ఎన్ని పాల ప్యాకెట్లు అయితే తీసుకుంటామో అన్ని ఈ పాల జున్ను ప్యాకెట్స్ అనేవి వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే జున్ను పాలు పౌడర్‌ని వేసుకోవాల్సి ఉంటుంది. సో, మొత్తం కూడా గడ్డలనేవి లేకుండా పౌడర్ అనేది కొంచెం గడ్డలు కడుతుంది కాబట్టి గడ్డలనేవి లేకుండా చక్కగా విస్కర్ తోటి ఈ విధంగా కూడాను మిక్స్ చేసుకొని ఇందులో ముందు మనము ఇలాచి ఇవన్నీ కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా! ఇవంతా కూడా స్వీట్ సరిపోయిందో లేదో చక్కగా చెక్ చేసేసుకొని ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 20 నుంచి 15 నిమిషాల వరకు కూడా కుక్ చేసుకోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నట్లయితే తర్వాత మనకి ఈ విధంగా జున్ను అనేది రెడీ అయిపోయింది. జున్ను అనేది ఉడికిందో లేదో అని తెలుసుకోవడానికి ఒక స్పూన్ గాని లేదంటే ఇటువంటి నైఫ్‌ని గాని పెట్టుకొని మనం మధ్యలో గుచ్చి చూస్తే మీకు తెలిసిపోతుందనమాట. స్పూన్ గాని లేదంటే నైఫ్ గాని నీట్‌గా వచ్చిందంటే కుక్ అయిపోయినట్టే. దీన్ని తీసుకొనెళ్ళి 1 నుంచి 2 గంటల వరకు కూడా ఫ్రిడ్జ్‌లో మనం నార్మల్ ఫ్రిడ్జ్‌లోనే పెట్టేసామంటే మనకి ఇలా గడ్డలాగా అయితే గట్టిగా తయారైపోతుందండి. చాలా చాలా ఈజీగా ఎవ్వరైనా కూడా చేసేయొచ్చు. ఇలా మీరు ఈ పాల ప్యాకెట్‌తో తయారు చేసుకున్న జున్ను ప్యాకెట్‌తో చేసుకునేది ఒక్కసారి తిని చూడండి. నార్మల్ జున్ను కూడా మర్చిపోతారండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చివర్లంతా కూడాను ఈ విధంగా ఊడిపోకుండా నైఫ్‌తో కట్ చేసేసుకొని ఇలా ఒక ప్లేట్‌లోకి రివర్స్ చేసుకున్నట్లయితే చూసారు కదా! ఎంత బాగా జున్ను అనేది వచ్చేసిందో. జున్ను పాలతో చేసిన కూడా ఇంత బాగా రాదు. అండ్ అలాగే టేస్ట్ కూడా ఇంత బాగోదేమోనండి. చాలా చాలా బాగుంటుందనమాట. చక్కగా మీరు ఎప్పుడైనా ఫంక్షన్ టైంలో గాని అరగంటలోనే ఏదైనా స్వీట్ తయారు చేయాలనుకునేటప్పుడు చక్కగా ఇలా ఎవరి సహాయం లేకుండా అప్పటికప్పుడు తక్కువ ఖర్చులోనే స్వచ్ఛమైన జున్నుని తయారు చేసుకోవచ్చు. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఈసారి జున్ను తినాలనిపించేటప్పుడు అరగంటలోనే ఈజీగా మనమైతే తయారు చేసుకోవచ్చనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయడం అయితే మర్చిపోకండి. వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.